హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాస్ మామ్. నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాలీఫ్లవర్ ఆవకాయ ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలా చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని ఒక హాట్ వాటర్ గిన్నెలో పెట్టి 2 minutes బాయిల్ చేసి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని అంతా ఈ స్ట్రైనర్ యూజ్ చేసుకుని వడగొట్టుకుని ఈ ముక్కలు ఎండే లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆ పాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 tablespoon ఆవాలు, 1 tablespoon మెంతులు వేసి బాగా దోరగా వేపుకోవాలి. బాగా దోరగా వేగిన తర్వాత బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టి ఆ పాన్లో ఆయిల్ 3 tablespoon ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ లోపల ఈ ముక్కల్లో మనం మిక్సీ పట్టుకున్న ఆవపిండి, ఒక చిన్న గ్లాసుడు కారం, పచ్చడి కారం తీసుకున్నానండి నేనైతే. అండ్ అదే కారం కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో 1/2 cup వేసుకోవచ్చు. అండ్ ఉప్పు మట్టికి అదే గ్లాస్తో ఒక 1/2 cup వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఈ లోపల ఈ ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, హీట్ ఎక్కే లోపల ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని ఆ ఆయిల్ని ఇందులో కలుపుకోవచ్చు. లేదు అంటే ఈ ముక్కల్ని కూడా నేను అందులో కలుపుకుంటున్నాను. అవి కలుపుకునే ముందు స్టవ్ మట్టికి ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే ఈ ముక్కల్ని ఆయిల్లో కలుపుకోవాలి. అంటే నేను ఇక్కడ పాన్ నాకు అది వీలుగా ఉంటుంది కలపడానికని నేను ముక్కల్ని ఆయిల్లో వేసుకున్నాను. మీరు ఆయిల్ ఇందులో వేసుకొని కలుపుకున్నా నో ప్రాబ్లం. అంతే అండి, కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ఆవకాయలో మనకి రుచికి సరిపడా 2 to 3 lemons పిండుకోవాలండి. అప్పుడు పులుపుగా ఉండి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇది ఒక ఎయిర్ టైట్ జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.